ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి పెద్దలు బీజేపీ సీనియర్ నాయకులు సాంబమూర్తి అన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు వచ్చారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి కత్తి వెంకటస్వామి గారు వస్తున్నారు. అలాగా జాన్ వెస్లీ గారు సిపిఎం నుండి వస్తున్నారు. అట్లా బహుజన్ ముక్తి పార్టీ నుండి దాసరాం నాయక్ వీళ్ళంతా కూడా రావడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఆన్ ది వేలో ఉన్నారు. సో ఈలోపు మన కార్యకర్తలు కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక వెహికల్లో వస్తున్నారు. ఇంకెంత టైం పడవచ్చు వాళ్ళు రావడానికి? ఇంకొక 15-20 నిమిషాల్లో వాళ్ళు కూడా వస్తారు. అప్పటి వరకు మనము ఈ కార్యక్రమం కొనసాగింపులో భాగంగా మెల్లమెల్లిగా కొంతమందితో మాట్లాడిద్దాం. ఎందుకు అసలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాల్సి వచ్చింది? ఇంతకుముందు తమ్ముడు చెప్పాడు, పింగిరాములు చెప్పాడు. ఇవాళ మనము ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈ పిఓటి చట్టాన్ని రద్దు చేసి ఇందిరాగాంధీ గారు ఇందిరమ్మ రాజ్యం తెస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. కాబట్టి ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఈ పేదలకు న్యాయం జరగాలంటే 24,45,000 మంది పేదల కుటుంబాలకి, ముఖ్యంగా ఇన్ని ఎకరాల భూములు దాదాపుగా 1 కోటి మంది ఈ కుటుంబాలన్నీ కూడా ఆధారపడ్డాయి దాని మీద. సో అన్ని లక్షల ఎకరాల భూమి ఆమె ఎందుకు ఇచ్చింది? ఆమెకేం పనిపాట లేదా? ఒక ప్రధానమంత్రి ఈ దేశంలో ఇన్ని లక్షల ఎకరాలు, ఒక్క తెలంగాణకే 24 లక్షల ఎకరాల భూములు ఇచ్చిందంటే దేశంలో ఎన్ని కోట్ల భూములు ఇచ్చిండదు? సో ఎందుకు ఇచ్చింది? కారణం ఏంటంటే ఆమె గరీబీ హఠావో నినాదాన్ని తీసుకున్నది. అంటే ఈ దేశంలో పేదరికం పోవాలి. పేదరికం పోవాలంటే ఎట్లా పోతుంది పేదరికం? ముఖ్యంగా దళితులకు 1 సెంటు భూమి లేదు, ఇల్లు లేదు, వాళ్ళకి ఉపాధి లేదు, ఉద్యోగ అవకాశాలు సరిగా లేవు, సరిగా చదువు లేదు. వాళ్ళు అంటరాని వాళ్ళుగా వేల సంవత్సరాలుగా ఉన్నారు, ఊరవతల ఉన్నారు. మరి వాళ్ళందరి యొక్క బాధ పోవాలంటే వాళ్ళకు భూమి అనేది చాలా కీలకమైన విషయం అని చెప్పి ఆమె భావించిన కారణంగా ఇవాళ ఆ మహాతల్లి నిజంగా చెప్పాలంటే ఇవాళ భారతదేశంలో ఎవరైనా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉందంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ముఖ్యంగా దళితులు, పేదలు, మైనార్టీలు, సంచార జాతులు వీళ్ళంతా కూడా ఇవాళ ఆమెను గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరికీ భూమి ఇచ్చింది, వీళ్ళందరికీ ఇండ్లు ఇచ్చింది, సప్లా నిధులు ఇచ్చింది, రోడ్లు వేయించింది. దేశంలో ఈ వర్గాలు ఎక్కడైతే, ఈ వాడలు ఎక్కడైతే ఉన్నాయో ఆ వాడలన్నిట్లలో కూడా సరైన విద్యా స్కూల్స్, సరైన పాఠశాల, సరైన వసతి, ఒక ఇల్లు, వాళ్ళకు ఒక భూమి, వాళ్ళకి ఆత్మ గౌరవము, వాళ్ళకి బ్యాంక్ అకౌంటు. ఇవాళ మోడీ గారు జన్ధన్ అకౌంట్ పేరు మీద ఇయ్యచ్చు కాక ఇప్పుడు, కానీ ఒక 50-60 ఏళ్ళ క్రితమే మా మదర్ మాకు కూడా ఇల్లు ఏంటంటే ఇందిరమ్మ ఇల్లే. అప్పటిదాకా మాకు ఇల్లు కూడా గతిలేదు, గజం జాగ కూడా గతిలేదు మాకు. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇవాళ మేము మా కుటుంబానికి ఒక ఇల్లు వచ్చింది, మేము మనుషులుగా గుర్తించబడ్డారంటే ఇందిరమ్మ ఇల్లు వల్లనే. అలాగే ఇవాళ జాగలు, మా ఊర్లో ఉన్న దళితులందరికీ జాగలు వచ్చినాయంటే ఇందిరమ్మ ఇచ్చిన జాగలే. ఇదే అసైన్ భూములు. సో కాబట్టి ఇందిరమ్మ అంత ప్రేమతోని పేదల కోసం ఇన్ని లక్షల ఎకరాల భూములు వంచితే ఆ భూములను ఏమైనాయి? ఎవరి పాలైనాయి? ఎడిపోయినాయి. మరి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం తెస్తా అంటున్న రేవంత్ రెడ్డి గారు ఈ భూముల విషయంలో
ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇవాళ ఆయన అన్ని విషయంలో జ్యుడిషియల్ కమిషన్స్ వేశాడు, కాళేశ్వరం విషయంలో వేశాడు, ఫోన్ టాపింగ్ విషయంలో వేశాడు, ఇంకా మిగతా అంశాల పట్ల కూడా ఆయన జ్యుడిషియల్ కమిషన్ వేశాడు. మరి 24 లక్షల ఎకరాల దాదాపు భూములు పోతే మరి దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు మీరు? అన్యాయకారంతం అయితే తెల్ల కాగితాల మీద, సాదా బైనామాల మీద అన్యాయకాంతమైన భూములు, లక్షల కోట్ల విలువ చేసే భూములు ఇవాళ వీటి మీద మీరు ఎందుకు జ్యుడిషియల్ కమిషన్ వేయలేదని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారిని, ఆయన మంత్రివర్గాన్ని. మీరు జ్యుడిషియల్ కమిషన్ వేయకపోవడం వల్ల ఇవాళ ఇన్ని లక్షల మంది పేదలు, కోటి మంది పేదల బతుకులు తెలంగాణలో ఆగమవుతున్నాయనే విషయాన్ని మీరు గమనిస్తున్నారా? మీరు ఒక కాళేశ్వరం మీద ఒకవేళ మీరు దాని మీద అవినీతి బయట పెడితే కూడా ఆ కాళేశ్వరం చుట్టూ భూములంతా దొరలే. ఒకవేళ నీళ్ళు వస్తే కూడా ఎవరికి వస్తాయి? దొరలే వస్తాయి. ఏదో కమ్మాయినయో, రెడ్ అయినాయో, కాపైనయో, ఎలమైనయో వాళ్ళ భూములకు నీళ్ళు వస్తాయి. మీరు కాళేశ్వరం ద్వారా వస్తాయి నీళ్ళతోని. మీరు ఒకవేళ ఫోన్ ట్యాపింగ్లో దొంగలను బయట పెడితే ఎవరికి లాభము? ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరు? మా ఫోన్ ట్యాపింగ్లు మీరు చేసిన మాకు అభ్యంతరం ఏం లేదు. మేము దాపరింగ్ లేదు, దొంగతనం చేసేది ఏం లేదు. సో దానివల్ల కూడా పెద్ద సమాజానికి ఉపయోగం లేదు. మీకు మీ లావాదేవీల వల్ల మీకోసం ఏమైనా ఉపయోగం ఇవ్వచ్చు, కానీ మాకేం ఉపయోగం లేదు. ఇవాళ మీరు ఈ విషయంలో జ్యుడిషియల్ కమిషన్ వేసి ఎంక్వైరీ చేసి ఎన్ని భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయి, ఇవాళ పోడు భూముల పేరు మీద మీరు పట్టాలు ఇస్తారా, భూములు ఎన్ని, అసైన్డ్ భూములు ఎన్ని, అలాగే లావణి పట్టా ఎన్ని, కేఆర్కే భూములు ఎన్ని, ఇట్లా ఎన్ని లక్షల భూములు, ఎకరాల భూములన్నీ కూడా ఇవాళ మీరు జ్యుడిషియల్ కమిషన్ వేస్తే బయటపడతాయి. ఎవరు బిల్డర్స్ ఎవరు ఇవాళ ఈ అసైన్డ్ భూములలో పెద్ద పెద్ద బంగ్లాలు కట్టి ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల జిహెచ్ఎంసీ పరిధిలో కొన్ని విషయాలు చెప్పండి, మళ్ళీ మాట్లాడుతున్నాను. ఎవరెవరిని? మల్లేశం అన్న, విజయబాబు గారు ఇద్దరు వేదిక దగ్గర రండి. చేయలేదు మరి గంటా మల్లేశమన్న గారు, మరి బెంగే రాము కూడా చెప్పిండు ముందు కూడా. మళ్ళీ రండి వేదిక మీద రండి. కూర్చొని ఆయన కూర్చుంటాడు చేయలేదు అక్కడే దయచేసి అందరూ ఒకటే అందరు కిందనే కూర్చోవాలి. అయితే ఇవాళ ఈ విషయాలను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఫస్ట్ నాయకులకు అవగాహన ఉండాలి. కాబట్టి మనము ఈ విషయాల పట్ల మన నాయకులకు అవగాహన లేకపోతే మన కార్యకర్తలకు మరి ఏం చెప్పలేదు. కాబట్టి ఇవాళ నాయకులకు ముఖ్యంగా మనం లీడర్షిప్కు బాగా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎవరైతే లీడర్షిప్ చేస్తున్నారో వాళ్ళందరికీ విషయాలు తెలవాలి, చట్టం తెలవాలి, వాళ్ళకి రాజ్యాంగం తెలవాలి. తెలిస్తేనే మనం వచ్చిన బాధ్యతలకు చెప్పగలుగుతాం. సో నాయకులకు తెలియకపోతే వచ్చిన బాధ్యతలకు చెప్పలేరు. కాబట్టి ఇది నేను మాట్లాడుతుంది ఇప్పుడు మీకోసం, తర్వాత వాళ్ళ కోసం మాట్లాడదాం. మళ్ళీ వాళ్ళ పెద్దలు అందరూ కూడా మాట్లాడుతారు. కాబట్టి అవగాహన కోసం ముందుగా మన నాయకులకు అవగాహన ఉంటే తర్వాత మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు ప్రతి ఒక్క అంశాన్ని కూడా. ఇవాళ నేను ఒకటే చెప్పాల్సుకునే సందర్భంగా, కేసీఆర్ గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్చి 26, 2021 రోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న మొత్తం భూముల మీద, అసైన్డ్ భూముల మీద సర్వే చేపిస్తా, రీసర్వే చేపిస్తా, యాజమాన్య హక్కులు కల్పిస్తా, పేదలకు
అందరు ఎమ్మెల్యేలతో సమావేశం పెడతా, మంత్రివర్గంతో సమావేశం పెడతా, మంత్రివర్గం ఉపసంఘం కమిటీ చేస్తా, మా దళిత ఎంపీలతో కూడా సమావేశం పెడతా. వీళ్ళందరినీ పిలిచి మీటింగ్లలో మాట్లాడి మొత్తం ఒక నిర్ణయం తీసుకుందాం. అసలు వీళ్ళ బతుకులు ఎట్లా మారుదాం, ఈ భూములను ఏం చేద్దాం, ఈ భూములను ఎట్లా డెవలప్ చేద్దాం, దళితుల జీవితాలు ఎట్లా బాగు చేద్దామని చెప్పి చాలా గంటలు ప్రసంగం చేశాడు అసెంబ్లీలో ఆయన. కానీ ఆయన ఏమీ చేయలేదు, ఒక అడుగు కూడా ఏమీ చేయలేదు మన వాళ్ళ కోసం. వాటర్ బాటిల్స్ మన వాళ్ళందరికీ వాటర్ బాటిల్స్ ఇవ్వండి. అలాగే మే 6న 2022 మే 6, 2022లో వరంగల్ డిక్లరేషన్లో, రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా వరంగల్ డిక్లరేషన్లో చెప్పారు, మా నాయనమ్మ శ్రీమతి ఇందిరాగాంధీ మాజీ ప్రధానమంత్రి ఏ భూములను అయితే పేదల కోసం ఇచ్చారో ఆ భూములు ఈరోజు అన్యాక్రాంతం అయిపోయినాయి. ఆ భూములు ఇలా ఈ దొరల పాలనలో దొంగల పాలైనాయి. ఏ దొంగలైతే ఆ భూములని అన్యాక్రాంతం చేశారో, ఏ ప్రభుత్వము ల్యాండ్ పూలింగ్ పేరు మీద ఇవాళ ఆ భూములు దక్కకుండా చేసిందో, తిరిగి ఆ భూములను యజమానులకు అప్పచెప్తాం, వాళ్ళకి యాజమాన్య హక్కులు కల్పిస్తాం, వాళ్ళకు క్రయ విక్రయాలు చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఒకవైపు కేసీఆర్ గారు చెప్పారు అసెంబ్లీ సాక్షిగా, మరొక వైపు రైతు డిక్లరేషన్ పేరు మీద వరంగల్లో భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారు చెప్పారు. మరి బీజేపీ పార్టీ కూడా ఈ విషయంలో చాలా సందర్భాల్లో అసైన్డ్ భూముల హక్కులు కల్పిస్తామని చెప్పేసి బీజేపీ పార్టీ కూడా చెప్పడం జరిగింది. కమ్యూనిస్టు పార్టీలు అయితే రోజు వాళ్ళకి చెప్పని రోజు అంటూ ఉండదు, వాళ్ళది చెప్పని రోజు అంటూ ఉండదు, మాట్లాడని రోజు అంటూ ఉండదు అసైన్డ్ భూముల గురించి. మరి ఎంతమంది మాట్లాడినా కూడా ఎందుకు అవి రక్షించలేకపోయిండ్రు? ఇలా కమ్యూనిస్ట్ పార్టీలు ప్రతిపక్షంగా ఉన్నాయి, బీజేపీ ప్రతిపక్షంగా ఉంది, అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంలో ఉన్నది. మరి వీళ్ళంతా అగ్రవర్ణాలే. వీళ్ళంతా ఏ బిల్డర్స్ అయితే ఇవాళ కబ్జాలు చేసి దళితులను భూములను కబ్జా చేసి చీప్గా కొట్టేసి ఇవాళ లక్షల కోట్లు సంపాదిస్తున్నారో, వేల కోట్లు సంపాదిస్తున్నారో, వందల కోట్లు సంపాదిస్తున్నారో, కోటాను రూపాయలు సంపాదిస్తున్నారో, మరి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈ పార్టీలు అన్నీ కూడా చందాలు చేసుకున్న బాబదే. ఈ అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ దగ్గర చందాలు తీసుకున్న బాబుతోలే. అందుకే ఈ పేదల భూముల విషయంలో వీళ్ళు సరియైన నిర్ణయం తీసుకోవడం లేదు. మరి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎందుకు ఇంతవరకు వీటి మీద న్యాయ విచారణ చేపట్టారు? దళితులంటే, ఆదివాసులంటే, సంచార జాతులంటే, ఓబీసీలు అంటే మీకు ఇంత చిన్న చూపు ఎందుకు? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు ఓట్లు వేయలేదా? మీరు ప్రభుత్వం రావడానికి మేము ఓట్లు వేయలేదా? మేము ఓట్లు వేస్తేనే, మేము పోరాటం చేస్తేనే, మేము రోడ్ల మీదకి వస్తేనే మీకు ఈరోజు పదవులు వచ్చినాయి, అధికారం వచ్చింది, లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మరి మా బతుకుల మీద మీకు ప్రేమ లేకపోతే ఎట్లా? మీకు బాధ్యత లేకపోతే ఎట్లా? మా ఓట్లతో అధికారంకి వస్తారు, మా పోరాటాలతో, మా వీధి పోరాటాలతో అధికారంలో వస్తారు. మేము గజ్జ కడతాము, మేము పాట పాడతాము, మేము డాన్స్ చేస్తాము, మీ పార్టీలు అధికారం రావడానికి నిరంతరం మీకు స్లోగన్స్ ఇస్తాము. కానీ అధికారం వచ్చిన తర్వాత మీకు
మమ్మల్ని వాళ్ళు ఎక్కడ ఉంచాలో ఉంచుతారు, ఊరవతలనే ఉంచుతారు. మా సమస్యలు ఏవి కూడా మీరు పట్టించుకోరు. ఇది ఎంతవరకు న్యాయము? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవాళ ఆయన మార్చి 18, 1956 68 సంవత్సరాల క్రితమే ఆయన ఒక హెచ్చరిక చేశాడు మన సమాజానికి, మన పీడిత సమాజానికి, మన పేద వర్గాలకు ఒక హెచ్చరిక చేశాడు. ఏమని అన్నాడు? భూమి లేని కార్మికుల గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నా. నేను వారికి తగినంత సాయం చేయలేకపోయాను, పోరాటం చేయలేకపోయాను. వారి బాధలను, వారి కష్టాలను నేను భరించలేకపోతున్నా. చూసి నేను చలించిపోతున్నా, నేను బాధపడిపోతున్నా. పాపం ఎన్నో బాధలు పడుతున్నారు ఆ రైతులు, ఆ దళిత రైతులు, పేద రైతులు, ఆ పేద భూమి లేని కార్మికులు, ఆ చిన్న చిన్న పనులు చేసుకుంటా, చాలని జీతం చేసుకుంటా, చాలని కూలి చేసుకుంటా బతున్న వాళ్ళు. వాళ్ళ పిల్లల్ని చదివించలేకపోతున్నారు. వాళ్ళకు సరైన తిండి లేదు, సరైన బతుకు లేదు వాళ్ళకు. మరి ఇట్లాంటి పరిస్థితులలో వాళ్ళ యొక్క బాధలు నేను చూసి భరించలేకపోతున్నాను. వాళ్ళకి ఈ బాధలన్నిటికీ ప్రధాన కారణం వాళ్ళకు భూమి లేకపోవడమే. మీరు ఒక మాట గుర్తు చేయాల్సుకున్నాను నేను ఈ సందర్భంగా. రేవంత్ రెడ్డి గారు కర్ణాటకలో రెడ్ల సభలో ఏం మాట్లాడాడంటే, ప్రతి రెడ్డి కుటుంబానికి మినిమం 5 ఎకరాల భూమి ఉండాలన్నాడు. ప్రతి రెడ్డి కుటుంబానికి మినిమం 5 ఎకరాల భూమి ఉండాలి. ఏ పేదోళ్ళు వచ్చినా మనం ఇంత తిండి పెట్టే పరిస్థితి ఉండాలి. మనకు అధికారం రావాలంటే భూమి అనేది చాలా ఇంపార్టెంట్. మనకు భూమి ఉంటేనే అధికారం వస్తుందని చెప్పి ఇదే ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి మాకంతా భూమి, మా దళితులకు, మా ఆదివాసీలకు, మా పేదలకు, మా ఓబీసీలకు, మా మైనారిటీ ప్రజలకి భూమి వద్దా రేవంత్ రెడ్డి గారు? ఆల్రెడీ ఇందిరాగాంధీ గారు ఇచ్చిన భూమి అన్యాక్రాంతం అయిపోయింది కదా. మీరు ఇందిరమ్మ రాజ్యం స్థాపిస్తా అంటున్నారు కాబట్టి మరి మీ ఇందిరమ్మ రాజ్యంలో మేము లేవా? మేము ఓట్లు వేయలేదా? ఈ ఇందిరమ్మ రాజ్యంలో మేము ఓట్లు వేసాం. కాంగ్రెస్ పార్టీని తీసుకురావడానికి కూడా మా ఓట్లు ప్రధాన కారణం. ఇవాళ మీరే చెప్తున్నారు, దళితులు, మైనార్టీలు మాకు ఓట్లు అయితేనే మేము అధికారంకి వచ్చినామని చెప్తున్నారు మీరే. అనేక బహిరంగ సభలలో చెప్పారు మీరే. మరి అట్లాంటి పరిస్థితులలో మేము ఓట్లు వేస్తే మీరు అధికారానికి వస్తే, మీరు అధికారానికి వచ్చిన తర్వాత మా సమస్యలు ఎందుకు పరిష్కరించట్లేదు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు భూభారతి తెచ్చారు. అది కూడా మా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా. ఎవరైతే బాధపడ్డారో, భూమి లేకపోవడమే ప్రధాన కారణం అన్నారో, ఆ భూమి లేకపోవడం వల్ల వాళ్ళు అవమానాలు ఎదుర్కొంటున్నారు, దౌర్జన్యాలకు గురి అవుతున్నారు. వారు తమను తాము ఉద్ధరించుకోలేకపోతున్నారు. నేను వారి కోసం పోరాడతాను. ప్రభుత్వం దానిలో ఏమైనా అడ్డంకులు సృష్టిస్తే నేను వారికి నాయకత్వం వహిస్తాను. అలాగే వారి తరఫున నేను న్యాయ పోరాటం చేస్తాను. కానీ వారికి భూమి పొందడానికి నేను అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తానని చెప్పాడు అంబేద్కర్. 68 సంవత్సరాల క్రితమే చెప్పాడు అంబేద్కర్ ఈ మాట. ఇవాడు కూడా మీకు గుర్తు చేస్తున్నాను నేను. ఈరోజు వాళ్ళకు కూడా మీకు గుర్తు చేస్తున్నాను నేను. ఆ ఫ్లెక్సీలో ఆ వర్డింగ్ ఎందుకు పెట్టించానంటే మీ లీడర్లు అందరికీ తెలవాలి. అంబేద్కర్ రోజు దండలేసి లీడర్లు అందరికీ తెలవాలి ఆయన ఏం మాట్లాడిండో. పుట్టి దండలైతే కాదు, మనం దండం పెడితే కాదు అంబేద్కర్కు. ఆయన ఏం చెప్పిండు? 68 సంవత్సరాల క్రితమే మనం దేనికోసం కొట్టాడాలని చెప్పాడు? భూమి కోసం కొట్టాడాలని చెప్పాడు ఆయన. మన ఆత్మగౌరవం భూమితో ఆధారపడిందని చెప్పాడు ఆయన. మనకు అంతో ఇంతో బువ్వ దొరికేది భూమితో ఉన్నదని చెప్పాడు ఆయన. అందుకే ఇవాళ మన బతుకులు మారడానికి అంతో ఇంతో ఇవాళ ఒక్క ఎకరం భూమి 10 కోట్లు 20 కోట్లు పలుకుతుంది. ఇలా మొకిలా నేను విజిట్ చేయడం జరిగింది. మేము మొకిలాలో ల్యాండ్ పూలింగ్ పేరు మీద 600 ఎకరాల భూమిని ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వము దళితుల భూమిని ఇలా అక్కడ గార్డెన్ పేరు మీద గార్డెన్స్కి ఇచ్చేసింది. గార్డెన్లకు ఇచ్చేసింది. అరే మాకు బతుకు లేదురా బాయ్, మాకు ఇల్లు లేదురా బాయ్,
మేము ఇల్లు కట్టుకోవడానికి లేవు, మాకు సమాజంలోకి భూమి లేవు, జాగలేదంటే గార్డెన్స్ కోసం ఇచ్చారు అక్కడ. ఇలా ఏదో ప్రకృతి వనాలట, ప్రకృతి వనాలకు ఇచ్చారు అక్కడ. అరే మనుషులు చచ్చిపోతున్నాం ఇక్కడ, మనుషులకు గతి లేదంటే అతి లేదంటే మీరు ప్రకృతి వనాల పేరు మీద వేల ఎకరాల భూములు ఇలా కబ్జా చేశారు. ఇలా బంగ్లాలు కట్టారు అక్కడ, భవంతులు కట్టారు అక్కడ. ఇలా ఒక్కొక్క ఎకరం 25 కోట్లు 30 కోట్లు పోతుంది అక్కడ. మా వాళ్ళకు ఇలా 20 పైసలు లేవు అక్కడ. ఒక మొక్కీలే కాదు, మొత్తం యావత్తు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మొత్తం భూములన్నీ కూడా ఇదే పరిస్థితి. నేను మొన్న సుల్తాన్పూర్కి పోయాను. సుల్తాన్పూర్లో కూడా దాదాపుగా 250 ఎకరాల భూమి, అసైడ్ భూమి, ఇలా ఇండస్ట్రీల పేరు మీద వాళ్ళకందరికి ఇచ్చేసి ఆ భూమి అంతా. ఇవన్నీ దళితుల భూమి. అదంతా ఒకవైపు దళితులకు సమాధిలో గడ్డ లేదు ఆడ, సమాధిలో గడ్డ లేదు ఆడ. 250 ఎకరాల దళితుల భూమి ఇవాళ ఇండస్ట్రీకి ఇచ్చేసింది మీరు, మీ బాబు జాగ్రత్త అన్నట్టుగా. అరే మా బతుకులు ఏం కావాలి, మేము ఎట్లా బతకాలి, ఏ రకంగా మా చచ్చిపోతే సమాధులు పెట్టుకోవాలి, ఏ రకంగా మా పిల్లల్ని చదివించుకోవాలి, ఏ రకంగా డెవలప్ కావాలి. మేము మా వాళ్ళు అంతో ఇంతో భూమి ఉంటే దాని మీద మాకు యజమాని హక్కులు ఉంటే దాన్ని అమ్ముకోరో, లేదా దాన్ని డెవలప్ చేసుకోరో, లేదా చిన్నపాటి ఇండస్ట్రీ పెట్టుకోరో, ఏదైనా చేసుకొని మా బతుకులు బాగా చేసుకుంటాం కదా మేము. మరి ఇవన్నీ ఏం జరగనీయకుండా ఇవాళ మాకు అన్యాయం చేస్తున్నా మీరు. అన్యాయం చేస్తుంటే పక్కన అన్యాయం జరుగుతుంటే మేము ఇంకెంతకాలం చూస్తూ ఊరుకోవాలి? స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది, తెలంగాణ వచ్చి 15-16 సంవత్సరాలు అయింది, 14 సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చి. కానీ మా బతుకుల్లో మాత్రం మార్పు ఏం రాలేదు. సో అందుకే మా బతుకులు మారాలంటే మేము బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో నడవాలి. బోధించు, సమీకరించు, పోరాడాడు బాబాసాహెబ్ అంబేద్కర్. బోధించు, సమీకరించు, పోరాడని మీ బతుకులు మారుతాయి అని చెప్పాడు అంబేద్కర్. మరి ఇవాళ మా బతుకులు మారే పోరాటంలో మేము లేకుండా పోయినాం. ఈ దొర ఇచ్చే 10 పైసలకు ఆశపడ్డాం, ఆ దొర వచ్చే మందుకు ఆశపడ్డాం. దానికి ఆశపడి ఇవాళ మా బతుకులను ఆగం చేసుకొని 10 రూపాయలకు 10,000కు అమ్ముడు, 10 లక్షలకు 10 కోట్ల భూమిని 10 లక్షలకు కూడా అమ్మి పడేసినాం. 10,000 కూడా అమ్మిన వాళ్ళు ఉన్నారు మా వాళ్ళు, మందు తాగిస్తే అమ్మిన వాళ్ళు ఉన్నారు. ఈ బోడుప్పలకు పోతే ఆ రోజులలో కళ్ళు తాగి మొత్తం 500 ఎకరాల భూములు అమ్ముకున్నారట మా వాళ్ళంతా. నేను చెప్పేది ఒక 60-70 ఏళ్ళ క్రితం, 100 ఏళ్ళ క్రితం కూర్చోట. ఓ 500 ఎకరాలు మాదిగోళ్ళు తాగిపించినందుకు అమ్మేస్తున్నారు వాళ్ళు. ఓ గది మా దళితుల బతుకులు. తెలివి, మా వాళ్ళ తెలివి అట్లున్నది. ఇప్పటికీ కూడా ఆ భూమి 500 ఎకరాల భూమి పెద్ద ఎత్తున ఉంటుంది. ఇప్పుడు దానికి లక్షల కోట్ల రూపాయల విలువ అవుతుంది. అది ఇప్పుడు ఇలా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది, ఇండస్ట్రీకి ఇచ్చేస్తుంది. ఆ భూమిని ఇండస్ట్రీకి ఇచ్చేసింది. ఇలా అదే 500 ఎకరాల భూమి అదే మాదిగలకు, బోడుప్పల మాదిగలకు కనుక వాళ్ళ చేతుల్లో కనుక ఉంటే ఇలా ఎన్ని లక్షల కోట్లు వచ్చాడు, ఎంత బతుకులు మారేటి వాళ్ళకి. తప్పెవరిది? సో ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాలంటే. కాబట్టి వీటన్నిటి గురించి ఇంకా చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఇంకా ఎక్కువ సమయం నేను తీసుకోకుండా ఇంకా మీకు ఇంకో విషయం చెప్తాను. పోడు భూములు కూడా వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోడు భూములు కూడా పట్టాలు ఇస్తానన్నది. అట్లాంటి భూములు వాళ్ళు ఎక్కడెక్కడ ఏమున్నాయంటే ఆసిఫాబాద్ జిల్లాలో 2.5 లక్షల ఎకరాల భూమి అసైన్ భూమి ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో
1.77 లక్షల ఎకరాల భూమి ఉంది. కామారెడ్డిలో 1.31 లక్షల ఎకరాల భూమి ఉంది. మెదక్లో 1.49 లక్షల ఎకరాల భూమి ఉంది. నల్గొండలో 1.41 లక్షల ఎకరాల భూమి ఉంది. నిజామాబాద్లో 1.31 లక్షల ఎకరాల అసైన్ భూమి ఉంది. రండి సార్ జయరాజ్ గారు. సో ఇన్ని లక్షల ఎకరాల భూమి ఇవాళ ఉన్నది 24 లక్షల ఎకరాల భూమి ఇక్కడికి ఈ రోజు వరకు కూడా అన్యాక్రాంతమై అనేక రకాలుగా ఇతరుల చేతిలో ఉంది, కాంట్రాక్టర్ల చేతిలో ఉంది. పెద్ద పెద్ద మైహోం రామేశ్వరరావు లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లు, బడా వ్యాపారవేత్తలు, బడా భూస్వాములు, వాళ్ళ చేతిలో కూడా ఇట్లాంటి అసైన్ ల్యాండ్లంతా కూడా వాళ్ళ కబ్జాలకు వెళ్ళిపోయింది. గత ప్రభుత్వము ఇలా ఇట్లాంటి భూములు 10,000 ఎకరాల భూములు అన్యాక్రాంతమైపోయి ఆగమైపోయింది. కాబట్టి ఆ భూమిని తిరిగి మళ్ళీ అసలైన యజమానులకు అప్పగించే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకోవాలి. జ్యుడిషియల్ కమిషన్ వేయాలి. ఖచ్చితంగా అన్యాక్రాంతమైన భూములలో మళ్ళా ఏ యజమాని హక్కులు ఒరిజినల్గా కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే తిరిగి వచ్చే విధంగా ఈ పిఓసిటీ చట్టాన్ని రద్దు చేసి అమెండ్మెంట్ చేసి ఇవాళ యాజమాన్య హక్కులు కల్పిస్తానని చెప్పేసి మీరు మే 6 వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో చేసి చెప్పారు. ఈ రోజు వరకు కూడా ధరణి వచ్చినాక కూడా డిజిటల్ కాని భూములు ఎంత అంటే 5.36 లక్షలు, అంటే 5,36,000 ఎకరాలు ధరణి వచ్చిన తర్వాత కూడా అది డిజిటలై కాలే. ఇంకా అట్లాగే జిహెచ్ఎంసీ పరిధిలో భూములు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఇండ్లు ఉన్నాయో, మా వాళ్ళంతా ఇల్లు కట్టుకున్నారో పేదలు, వాళ్ళకి ఇంతవరకు రెగ్యులరైజ్ చేయలేదు. అలాగే ఆన్లైన్లో రిజిస్టర్ కాని భూములను ఇంకా ఇప్పటికైనా రిజిస్టర్ చేయాలి. ఇంకా ఈ రకంగా అనేక సమస్యలు మా వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి గురించి మన నాయకులంతా కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళంతా ఒక్కొక్కరుగా మాట్లాడతారు, సంఘీభావం తెలుపుతారు. ముందుగా మాట్లాడతారు దీంట్లో ల్యాండ్ ఎక్స్పర్ట్ మన హైకోర్టు అడ్వకేట్ సారు సాదిక్ గారు ఇవాళ ఆయనకు ల్యాండ్ మీద మేము చాలా సందర్భాల్లో నేను V6లో కానీ మిగతా వాటిలలో కానీ చాలా డిబేట్లో పాల్గొన్నాం. సో కాబట్టి ల్యాండ్ ఎక్స్పర్ట్ సాదిక్ గారు ఇప్పుడు వివరిస్తారు అసలు అసైన్ భూములు అంటే ఏంటి, అసలు ఎట్లా అన్యాక్రాంతమైన ఏ రకంగా ఉందనే అంశాల మీద.